గుంటూరు జిల్లా తెనాలిలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా రవాణా రంగంపై ప్రవేశపెట్టిన చట్టం ట్రాన్స్పోర్ట్ కార్మికులకు తీవ్ర నష్టం చేకూర్చేదిలా ఉందని సిఐటియు నాయకులు బాబు ప్రసాద్ అన్నారు. ప్రమాదకర క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని కోరారు. రోడ్డు భద్రతా చర్యలు తీసుకోకుండా కార్మికులపై చట్టాలు ప్రయోగించడం సబబు కాదన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన అంశాల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు. 106 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. చట్టాన్ని రద్దు చేయాలి. హిట్ అండ్ రన్ చట్టాన్ని చట్టాన్ని సంవత్సరం 21న పార్లమెంటు 3 చట్టాలు చేసింది. 25వ తారీఖున భారత రాష్ట్రపతి ఆ 3 చట్టాలను ఆమోదిస్తూ ముద్ర కూడా వేయడం జరిగింది. ఆ 3 చట్టాల్లో ఐపీసీ చట్టం ఒకటి, ప్రొసీజర్ కోడ్ ఒకటి, ఎవిడెన్స్ యాక్ట్ ఒకటి, ఇవన్నీ గతంలో ఉన్న చట్టాలే. అయితే ఆ చట్టాలను సవరణ చేశారు. ఆ సవరణ చేసే ముందు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఈ దేశంలో క్రిమినల్ చట్టాలు బలీయంగా లేకపోవటం వలన, శిక్షలు పెద్దగా లేకపోవటం వలన నేరాలు జరుగుతున్నాయి. అందులోనూ ట్రాన్స్పోర్ట్ రంగంలో నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి వాటిని అరికట్టాలి అని చెప్పేసానంటే చట్టాలు కఠినంగా ఉండాలా. క్రిమినల్ చేసేటువంటి వాళ్ళకి జుర్మానాతో పాటు లక్షల రూపాయల జుర్మానా, తర్వాత జైలు శిక్ష కూడా ఉండాలి. అందుకోసం ఈ చట్టం చెప్తున్నారు. అయితే ఈ దేశంలో నిష్ణాతులు ఏం చెప్తున్నారంటే, రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణము 3 కారణాలు. ఒకటి అన్సేఫ్ కండిషను, 2 అన్సేఫ్ యాక్టు, 3వది అన్సేఫ్ ప్రాక్టీసు. అంటే వందల వేల ప్రమాదాలని పరిశీలన చేసిన తర్వాత జరగడానికి కారణాలను వాళ్ళు విశ్లేషించి ప్రభుత్వం ముందు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్సేఫ్ కండిషన్ అంటే 100% ప్రమాదాలన్నీ కూడా రోడ్లు అధ్వానంగా ఉండటం వలన, రోడ్ల మీద కాషన్ బోర్డులు లేకపోవటం వలన, అసలు R&B రోడ్ అండ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఉనికే లేకపోవటం వలన, వాళ్ళ ఇన్స్పెక్షన్ అనేటువంటిది లేకపోవటం వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్డు మీద ఫ్లెక్సీ బ్యానర్లు వచ్చినాయి. పక్క రోడ్లో నుంచి ఎదురు నుంచి ఏమొస్తాయో విజిబిలిటీ అనేటువంటిది లేకుండా చాలా ప్రమాదకరంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో డ్రైవర్లు ఇవాళ బండ్లు నడిపేటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. అట్లాగే డ్రైవర్లు జ్ఞానేంద్రియాలు 5 పనిచేయగలిగితేనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. జ్ఞానేంద్రియాలు 5 పనిచేయాలి అంటే ఆయనకి డ్రైవర్కి అవసరమైన రెస్ట్ కావాలా. ఇవాళ భారతదేశంలో ఏ డ్రైవర్ అయినా 8 గంటలే పనిచేసి ఊరుకుంటున్నాడా? 16 గంటల నుంచి 24 గంటల నుంచి రోజుల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఉంటే అతని జ్ఞానేంద్రియాలు 5 కూడా ఎట్లా ఏ రకంగా సక్రమంగా పనిచేస్తాయి? అందుకని ప్రమాదాలు నివారించాలి అని చెప్పేది అంటే చేయాల్సిన పనులు ఏంటంటే, ఒకటి డ్రైవర్కి నిర్దిష్ట కాలమితి ఉండాలా, సకాలంలో వాళ్ళకి విశ్రాంతి ఉండాలా, సకాలంలో అవసరమైన సౌకర్యాలు ఉండాలా, ఈ అధ్వానంగా ఉండేటువంటి రోడ్లన్నింటినీ కూడా బాగు చేయాలా. అట్లాగే ఈ ఫ్లెక్సీలు ఏవైతే ఉండే వాటన్నింటినీ తొలగించాలా. స్పీడ్ బ్రేకర్లు ఏవైతే ఉండే వాటన్నింటినీ కూడా R&B డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే ఉండాలా. ఈ రకంగా జాతీయ రహదారుల చట్టంలోని ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలన్నింటినీ ముందు ఆచరించి తర్వాత చేయాలి తప్పనించి వాళ్ళ ప్రభుత్వం వాటిని వదిలేసేసి ఈ రవాణా రంగంలో కీలకమైనటువంటి వృత్తి చేస్తున్నటువంటి కార్మికుల్ని శిక్షలు వేయడం చాలా దుర్మార్గం, ప్రమాదకరం. ఇది ప్రభుత్వం యొక్క అనుభవ శూన్యం. ఇట్లాంటి ప్రభుత్వ నిర్ణయాల్ని కార్మిక వర్గంగా వాళ్ళు ముందుకొచ్చి రద్దు చేయాలని చెప్పేసి అంటున్నారు. ఈ దేశంలోని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలను అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ ఏదైతే ఉందో ఒక జెన్యూన్ రీజన్ కోసం, ఒక మంచి కారణం కోసం వాళ్ళ బతుకులను బండలు చేసేటువంటి దుర్మార్గమైన చట్టాలను రద్దు చేయాలని కోరుకుంటున్న కోరిక అది న్యాయమైంది, చట్టబద్ధమైంది, సముచితమైంది. దానికి మీరందరూ మద్దతు చేయాలని చెప్పేసి, ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.